సేవకుడా, ప్రతి వారి జీవితం నీకే కాదు నాన్న, బిడ్డా నీకే కాదు, ప్రతి వారి జీవితంలో ఒకసారి గాఢాంధకారం కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కసారిగా ఎవరు కనపడరు, ఏముండదు, అంత అంధకారం పిచ్చెక్కిపోద్ది. అందరూ కాదు, దేవుడు కూడా నన్ను వదిలేశాడు అనిపిస్తుంది. గాఢాంధకారపులోయ చివరి మధ్యలో కాదు, మధ్యలో పాయింట్ అది. ఏంటి సడన్ నన్ను వదిలేశారు అందరూ, ఏమైంది, నేనేం పాపం చేశా? అది చిన్న మజిలీ. దాని తర్వాత ఏముంటుంది తెలుసా? గిన్నె నిండా పొర్లి అభిషేకం ఉంటుంది. దాని తర్వాత గిన్నె నిండా పొర్ల అభిషేకం ఉంటుంది. దాని తర్వాత శత్రువులు ఎదుట భోజనం ఉంటుంది. కారణం దుడ్డు కర్ర దండము నీకు తోడుగా ఉంటుంది. కృపాక్షేమములే వెంట వస్తాయి. చిరకాలము 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 నువ్వు యెహోవా మందిరములో ఉంటావు. స్వతంత్రించుకుని వారందరూ ఆమేనండి. హల్లెలూయా హల్లెలూయా. మహిమ నీదే, ఘనత నీదే, మహిమే ఇచ్చే త్యాగం నీదే. ఒక చిగురివడా తన మహిమను నీకు ఇచ్చే పేదమే. ఏమిటా అల్ప విశ్వాసం? పరిస్థితులు చూడొద్దు. చుట్టూ ఉన్నది గాఢాంధకారం. ఎందుకు చూస్తున్నావు? ఎంత చూసినా చీకటేగా, ఏం కనపడదు. ఒకసారి అటు చూడు, ఒకసారి అటు చూడు. శత్రువు ఎదుట భోజనం. బహుశా నేను అనుకుంటాను, ఇతనికి ఏమీ కనపడకుండా చేసిన టైంలో, గాఢాంధకారం కదా, ఏమీ కనపడదు కదా, ఆ టైంలో బల్ల ఎత్తున్నాడు. అక్కడ బల్ల వేస్తున్నాడు, ఐటమ్స్ పేరుస్తున్నాడు, దేవదూతలన్నీ ప్రిపేర్ చేస్తున్నాయి. ఆ అరేంజ్మెంట్ నీకు ఎందుకు లేదు సోపటం అని అంటే చీకటి వచ్చింది తప్ప, మొత్తం టేబుల్ రెడీ అయిన తర్వాత వెలుగు హల్లెలూయా.